హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు ది స్టోరీ టైమ్ విత్ కేక్. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యే కొన్ని రోజులకు ముందు మాకు హాఫ్ డేస్ అనేవి స్టార్ట్ అయినాయి. అలా హాఫ్ డేస్ మాకు ఇస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళి పడుకోకుండా క్రికెట్ ఆడుకోవడానికి క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం. అండ్ వన్ డే మేము క్రికెట్ గ్రౌండ్ కి వెళ్తున్నప్పుడు మా పీటీ సార్ చూసేసారు. అండ్ చూసేసి ఆయన ఫోన్ లో మేము గేమ్ ఆడిందంతా రికార్డ్ చేసుకుని తర్వాత రోజు వచ్చి మా స్కూల్లో పెద్ద గోల పెట్టారు. అండ్ మా పీటీ సార్ మమ్మల్ని ఏం చేశారు, అండ్ మేము క్రికెట్ ఆడేటప్పుడు నాకు ఒక స్కామ్ కూడా జరిగింది. అదేంటి, అండ్ మా పీటీ సార్ ఇచ్చిన యూనిక్ పనిష్మెంట్ గురించి కూడా చెప్పబోతున్నాను ఈ స్టోరీ టైమ్ లో. కాబట్టి ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ మీరు చేసే ప్రతి కామెంట్ నా నెక్స్ట్ వీడియోకి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, ఏదో ఒకటి కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన స్టోరీ టైమ్ ని స్టార్ట్ చేద్దాం. One day my father, he told me, son, don't let it slip away. He took me in his arms, I heard him say, when you get older. ఈ స్టోరీ టైం వచ్చేసి 2017 నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు ఈ స్టోరీ జరిగింది. సమ్మర్ హాలిడేస్ కి కొన్ని రోజులు ఉండగా మాకు హాఫ్ డేస్ అనేవి స్టార్ట్ అయినాయి. అండ్ వన్ డే మా ఫ్రెండ్ నన్ను పిలిచి ఏమని అడిగాడంటే, క్రికెట్ మేమందరం గ్రౌండ్ లో ఆడుకుంటున్నాం, నువ్వు కూడా వస్తావా అని అడిగాడు. సరే ఆడుకుందామని నేను కూడా సరే అన్నాను. అండ్ వాడు ఒక కండిషన్ పెట్టాడు, మేమైతే బెట్ ఆడే ఆడతాం రా, 10 రూపీస్ తెచ్చుకో వచ్చేటప్పుడు అని మా ఫ్రెండ్ చెప్పాడు. నేను తర్వాత సరేరా తెస్తానులే 10 రూపీస్ అని నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోయి నా బట్టలన్నీ చేంజ్ చేసుకుని నేను గ్రౌండ్ దగ్గరికి వెళ్ళిపోయాను. అలా గ్రౌండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ బ్యాటింగ్ నాకే ఇచ్చాడు మా ఫ్రెండ్. నా మీద చాలా నమ్మకంతో ఫస్ట్ బ్యాటింగ్ నాకు ఇచ్చాడు. అండ్ నేను చాలా బాగా ఆడాను. అండ్ మా టీం సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేక మేము ఓడిపోయాం మ్యాచ్. దాని తర్వాత పక్క ఆపోజిట్ టీమ్ లో ఉండే వాళ్ళు మా దగ్గరకు వచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు. అండ్ మా ఫ్రెండ్ ఇంకో విషయం కూడా చెప్పాడు, అరే ఆగ్రా వెళ్ళిపోతున్నామేంటి, ఇంకో మ్యాచ్ ఉంది, అది విన్ అయ్యి మన డబ్బులు మనం తీసుకెళ్లిపోదాం అని మా ఫ్రెండ్ చెప్పాడు. అవునరా సరేరా ఆడదాం అని నేను కూడా సరే అన్నా. అండ్ మేము మళ్ళీ మ్యాచ్ మొదలు పెట్టాం. ఈసారి టీం కూడా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ నేను కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాను. అండ్ మా టీం గెలిచేసింది. అప్పుడు మేము వెంటనే మా ఆపోజిట్ టీం దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగాం. డబ్బులు అడిగిన వెంటనే అప్పుడు వాళ్ళు అన్నారు, పదరా మీకు షాప్ కి వెళ్ళి ఏమైనా ఇప్పించేస్తాను, డబ్బులు అక్కడ అలా తీసేసుకోండి అని చెప్పారు. వద్దురా మామూలుగా డబ్బులు ఇచ్చేయమంటే వాడు వెంటనే సైకిల్ వేసుకుని ఫాస్ట్ గా తొక్కడం మొదలు పెట్టాడు. అండ్ మా దగ్గర సైకిల్ లేవు. మేము వాడు వెనకాల సరిగ్గా ఒక 5 నిమిషాలు పరిగెట్టిన తర్వాత మా కలసడు వచ్చేసి మేము ఆగిపోయాం. ఇందులో టిప్ ఏంటంటే, మీకు ఎప్పుడు మ్యాచ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతే డబ్బులు అనేది ఇవ్వండి. ఇలా ఫస్ట్ మ్యాచ్ కే ఇచ్చేసాం మేము, వాడు మాత్రం సెకండ్ మ్యాచ్ కి మమ్మల్ని ఫూల్స్ చేశాడు. కాబట్టి ఈ టిప్ మీకు నచ్చుంటే గనక ఏదో ఒక కామెంట్ అనేది కింద కామెంట్ చేయండి, మీకు కూడా ఇలా ఏమైనా జరిగి ఉంటే గనక. అండ్ స్టోరీ టైమ్ లోకి వెళ్ళిపోతే, మాకు తెలియకుండా మా పీటీ సార్ మేము గేమ్ ఆడుతున్నప్పుడు మొత్తం అంతా రికార్డ్ చేసేసారనమాట. అలా రికార్డ్ చేసేసి ఆయన దగ్గరే పెట్టేసుకుని రేపు మేము వచ్చిన తర్వాత మమ్మల్ని ఉతికి ఆరేసేయడానికి రెడీ అయిపోయారు. అండ్ నేనేమో నా డబ్బులు పోయినాయి అని ఇంటికి ఏడుస్తా వెళ్ళాను. ఇంకా రోజంతా నా డబ్బులు పోయినాయి అని ఒక ధ్యాసలో ఉండిపోయాను. తర్వాత రోజు స్కూల్ కి వెళ్ళిన తర్వాత మా పీటీ సార్ మా క్లాస్ రూమ్ లోకి వచ్చి సరదాగా మాట్లాడుతున్నారు. అండ్ మా పీటీ సార్ ఒక క్వశ్చన్ కూడా వేశారు, మీకు హాఫ్ డే స్కూల్స్ నడుస్తున్నాయి కదరా, అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు అని మమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడిగారు. అండ్ అలా క్వశ్చన్ అడిగిన తర్వాత అందరూ లేచి ఒక్కొక్క సమాధానం చెప్తున్నారు. నేను ఇంటికి వెళ్ళాక పడుకుంటాను, ఇంటికి వెళ్ళాక ఫోన్ చూస్తాను, ఇంటికి వెళ్ళాక టీవీ చూస్తాను, లేదు నేను చదువుకుంటాను. అండ్ ఎవరికి తోచింది అది చెప్పుకుంటున్నాడు. అది నిజమో అబద్ధమో అని ఏమీ చూడట్లేదు. అండ్ తర్వాత నన్ను కూడా అడిగారు, నేను ఇంటికి వెళ్ళి టీవీ చూస్తున్నానని చెప్పేశాను. అందరిలాగే ఎవడో ఒకటి చెప్తే అదే నేను కాపీ చేసుకుని చెప్పేశాను. దాని తర్వాత మా పీటీ సార్ ఒక క్వశ్చన్ అడిగారు, నిన్న గ్రౌండ్ లో ఎవరు క్రికెట్ ఆడారు అనే క్వశ్చన్ అడిగారు. దాని తర్వాత ఎవరు రేస్ చేయలేదు. అండ్ మా పీటీ సార్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, ఇప్పుడు గనక మీరు చెప్పలేదా మామూలు పనిష్మెంట్ ఇవ్వను, మీరు ఎప్పుడు చూడన్న పనిష్మెంట్ ఇస్తాను అని మా పీటీ సార్ చెప్పారు. కానీ ఎవరూ చేతులు ఎత్తలేదు. దాని తర్వాత మా పీటీ సార్ ఫోన్ ఓపెన్ చేసి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఫేసెస్ అనేవి గుర్తుపడడం మొదలు పెట్టారు. ఫోన్ లో చూసుకుని ఒక్కొక్కరిని తీసుకొచ్చి అక్కడ నుంచో పెడుతున్నారు సార్ దగ్గర. అలా మా క్లాస్ లో ఎవరైతే క్రికెట్ గేమ్ ఆడారో వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ నుంచో పెట్టారు. దాని తర్వాత నేను అనుకున్నాను, నేను కూడా క్రికెట్ ఆడాను కదా, నన్ను ఎందుకు అక్కడ నుంచో పెట్టలేదని నేను అనుకుంటున్నాను. అండ్ నేను కొంచెం బ్యాక్ బెంచీలో ఉండడం వల్ల మా సార్ నన్ను గుర్తుపట్టలేదు. కానీ మా ఫ్రెండ్స్ నన్ను చూసేశారు, ఏంట్రా వీడు రావట్లేదు, వీడి పేరు ఇప్పుడు దాకా చెప్పలేదని మా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుతున్నారు. ఎరా చెప్పనారా అని నన్ను ఏడిపించడం మొదలు పెట్టారు. నేను వెనకాల నుంచి రే ప్లీజ్ రా చెప్పద్రా ఇప్పుడు నన్ను చాలా దారుణంగా కొడతారా, రే వదిలేయండిరా అని వాళ్ళని నేను బతిమాలుతున్నాను. కానీ మన ఇండియన్ సైకాలజీ మీ అందరికీ తెలిసిందే కదా, మేమొక్కలమే ఎలా ఇరుక్కుపోతే సరిపోతుంది, నువ్వు కూడా ఇరుక్కుపోవాలి కదా అని నన్ను కూడా ఇరికించేశారు. సార్ ఆ లాస్ట్ బెంచ్ లో ఆడు కూడా సార్, వాడు కూడా క్రికెట్ ఆడాడు సార్, ఒకసారి ఫోన్ లో చూడండి సార్ అని మా ఫ్రెండ్స్ నన్ను ఇరికిచ్చేశారు. దాని తర్వాత స్లోగా నేను లేచి వచ్చాను. అండ్ ఫస్ట్ నన్నే
కొట్టడం మొదలు పెట్టారు. అని చెప్పడం మర్చిపోయాను కదా, మా సార్ ఇచ్చే పనిష్మెంట్ ఎలా ఉంటుందో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అది వినిన తర్వాత ఏంట్రా బాబు ఇలాంటి పనిష్మెంట్లు కూడా ఉంటాయా అని అంటారు. అండ్ ఫస్ట్ మా సార్ ఏం చేస్తారంటే క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సబ్జెక్ట్ కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మనం గనక కరెక్ట్ గా ఆన్సర్స్ అన్ని చెప్పేసాం అనుకో మమ్మల్ని సార్ వదిలేస్తారు. అండ్ నన్ను పిలిచారు, నన్ను 4 క్వశ్చన్లు అడిగారు. అసలు నేను దేనికి సరిగ్గా సమాధానం చెప్పకపోవడం వల్ల పనిష్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. మా సార్ పనిష్మెంట్ ఎలా ఇస్తారంటే మన వేలు గోరు ఉంటుంది కదా, మా సార్ గోరుతో ఆ గోరుని నొక్కుతా ఉంటారు. అది ఎంతసేపు అంటే ఒక 10 to 15 minutes అలా నొక్కి 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 మన ఏలు ఎలా అయిపోతుందంటే ఒక 10 రోజుల దాకా ఆ ఏలుని మనం వాడం, అంత నొప్పి వస్తుంది అనమాట. మా సార్ ఏం చేస్తారంటే ఆ ఏల్ని మా సార్ ఏలుతో గట్టిగా నొక్కేస్తారు. అండ్ ఆ ఏళ్ళన్నీ ఎలా అయిపోతాయి అంటే ఇరిగిపోయినట్టు అయిపోతుంది. అలా చాలా సేపు నొక్కిన తర్వాత నేను ఏడ్చి 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 ఒక 10 minutes తర్వాత మా సార్ అనేవాళ్ళు ఆ గోరు మీద చెయ్యి తీసి వెళ్ళి నీళ్ళలోనేమని చెప్పారు. అండ్ అందరికి ఇదే పనిష్మెంట్ చేసుకుంటా వచ్చి మధ్యాహ్నం టైం ఒక 12:30 అయింది. ఆ టైంకి మమ్మల్ని వదిలేస్తారు. కానీ మా సార్ ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే మీరు ఈ హాఫ్ డేస్ అన్ని 3 వరకు మీరు స్టడీ అవర్స్ ఉండాలి, 3 తర్వాత మిమ్మల్ని వదులుతానని మా పీటీ సార్ మాకు పనిష్మెంట్ ఇచ్చారు. దీంతో మేము షాక్ అయిపోయాం. అసలు క్రికెట్ అవసరమేరా అని మాలో మేము అనుకుంటున్నాం. ఇంటికి వెళ్ళి హాయిగా పడుకుంటే సరిపోతుంది కదా అని నేను మా ఫ్రెండ్స్ అందరం డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ మా పీటీ సార్ మమ్మల్ని దగ్గరుండి చదివిద్దామని అనుకున్నారు. కానీ మీ అందరికీ తెలిసింది కదా మనం అసలు చదువుతామా ఏంటి అలాంటి స్టడీ అవర్స్ లోని. అసలే హాలిడేస్, ఇంకా చదివేది ఏముంటుంది. మా పీటీ సార్ 1 hour ఉండి మమ్మల్ని చదివించేసి వెళ్ళిపోతారు. దాని తర్వాత మమ్మల్ని చదువుకోవాలి అని స్ట్రిక్ట్ గా పెడతారు. నేను సీసీ కెమెరాలో చూస్తున్నాను అంటారు. కానీ ఆయన కూడా వెళ్ళిపోతారు ఇంటికి. ఇంకా అప్పటి నుంచి మేము స్టార్ట్ చేస్తాం. మమ్మల్ని ఒక ప్యూన్ కి అప్ చెప్పించేసి మమ్మల్ని వదిలేసి మా సార్ వెళ్ళిపోతారు ఇంటికి. దాని తర్వాత మేము మొదలు పెడతాం అనమాట. మేము అక్కడే కూర్చుని చాలా గేమ్స్ అనే ఆడుకుంటాం. అలా 3 o'clock అయిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కూడా ఆటలు ఆడుకుంటాం. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ సాయంత్రం కూడా ఆడుకోవడానికి వెళ్ళిపోతాం. మాకు ఏ పనిష్మెంట్ ఇచ్చినా మేము లాస్ట్ కి చేసేది గేమ్స్. కానీ ఈ సమ్మర్ మాత్రం 4 o'clock ఆడుకోండి, ఎందుకంటే చాలా దారుణంగా ఉంటాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈసారి. అండ్ ఈ వీడియో అంతే. మీకు గనక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ ఇందాక చెప్పింది గుర్తుంది కదా, ఏదో ఒక కామెంట్ అనేది కామెంట్ చేయండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ నా నెక్స్ట్ వీడియోకి హెల్ప్ అవుతుంది. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.